నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఇంకొక 3 రోజుల్లో ఉగాది రాబోతుంది. సో ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చింది గురుగారు. అసలు ఇప్పుడు 19 కదా ఉగాది అనేది, అది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అలానే మన దేవుడి పటాలు కానీ దేవుడి మందిరం కానీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటారు? ముందు రోజు అమావాస్య వచ్చేపాటికి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. అలాగే ఆ ముందు రోజు మంగళవారం కూడా ఉంది కదా. సో అసలు ఎప్పుడు దేవుడి పటాలు ఇవి శుభ్రం చేసుకోవాలంటారు? అలానే గురుగారు, ఉగాది పచ్చడి, ముఖ్యంగా ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అసలు ఉగాది పచ్చడికి మన అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఆ రోజున ఉగాది పచ్చడి తినాలి అని చెప్తుంటారు. ఒక్కసారి దానికి ఉన్న సంబంధం ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, మనం 19వ తేదీ చేసుకోవాలి 20వ తేదీ చేసుకోవాలి అనేటువంటిది, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తేదీని చూసుకుంటాం. మీరు కనుక 19వ తేదీ పంచాంగం తీసి 20వ తేదీ చూసి 2 రోజుల్లో మీకు పాడ్యమి కనబడదు. ఇదేమిటి పాడ్యం కనిపించట్లేదు కదా అనిపిస్తుంది. దీనికి శాస్త్రంలో ఒక ప్రామాణికత ఉంది. మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు వాటిల్లో ఆ గ్రంథాల్లో మీకు నెక్స్ట్ డే, అమావాస్య నెక్స్ట్ డే ఒక్కోసారి ఆ 2 రోజులు పాడ్యం కనబడకపోయినా, ఆ 2 రోజులు ఒక్కోసారి పాడ్యం వచ్చినా ముందు రోజుని తీసుకోవాలని చెప్పింది శాస్త్రం. అందుకని మనకి 19వ తేదీ ఖచ్చితంగా తీసుకోవచ్చు శాస్త్ర ప్రమాణం పరంగా ఉగాదిని. ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఉగాది రోజు అసలు ఏమేం చేయాలి? శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే అభ్యంగ స్నానము అంటారు. అంటే చక్కగా నువ్వుల నూనె మొత్తం పట్టించుకొని మనకి శనగపిండితో స్నానం చేసుకోవాలని చెప్పింది శాస్త్రం. అదేవిధంగా ఆ రోజు మనందరికీ సందేహం ఏంటి, ఉగాది ఆ రోజు ఎందుకు చేసుకోవాలి? ఉగాది అంటే అన్నిటికంటే ఆది, మొదటిది. ఎందుకు అంటే శ్వేతవరాహ కల్పంలో ఆ యొక్క బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించిన రోజు ఉగాది. సృష్టి ఆరంభమైనటువంటి రోజు. అందుకని మనం ఉగాది చేసుకుంటాం యాక్చువల్గా. లేకపోతే ఎందుకు చేసుకోవాలి? దానికి ఒక లెక్క ఉండాలి కదా. మీరు కనుక గమనిస్తే కనుక చైత్రమాసంలో వస్తుంది. చైత్రమాసం మనకి ఎలా ఏర్పడుతుంది? పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటే దట్ ఈస్ చైత్రమాసం. మనకి ఈ మాసంలో చిత్తా నక్షత్రం ఉంటుంది. చిత్తా నక్షత్రం మనకి నక్షత్రాలు మనకి 27 కదా. 27 నక్షత్రాల్లో ఇటు 13 ఇటు 13 పోగా మధ్య నక్షత్రం. అక్కడ నుంచి కనెక్టివిటీ ఏర్పడిన నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రానికి అధిదేవత, అధిష్టాన దేవత ఎవరు అంటే బ్రహ్మ. బ్రహ్మయ్య సృష్టించింది ఇదంతా కూడా. విశ్వకర్మగా బ్రహ్మగా చెప్తూ ఉంటారు. అందుకని చైత్రమాసం నాడు, ఈ పాడ్యమి నాడు శ్వేతవరాహ కల్పంలో ఈ సృష్టి మొత్తం ఉద్భవించడం జరిగింది కాబట్టి మనం ఉగాది చేసుకుంటాం. దిస్ ఇస్ ద రీజన్. ఓకే. అయితే శాస్త్రంలో దీనికి ఏమైనా ప్రామాణికతలు ఉన్నాయా, ఏమైనా చెప్పారా? అసలు ఉగాది ఇలా జరుపుకోవాలి అంటే మనకి ఆ రోజు ధ్వజము పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. అంటే ఒక జెండా లాంటిది, కాషాయ జెండా, దాని మీద ఓంకారం కానీ శ్రీకారం ఉన్నటువంటి దాన్ని మన ఇంటి మీద ఎగరేసుకోవాలి. శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. ఆ రోజు మనం రకరకాల పూజలు ఆ రోజు లలిత సహస్రనామాలు చేసుకుంటారు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు, శివ సహస్రనామాలు చేసుకుంటారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం పూజించాల్సింది బ్రహ్మను పూజించాలి ఆ రోజు. బ్రహ్మ, విశ్వకర్మ వీరిని పూజించి తర్వాత వీరిని పూజించాలి, గణపతిని పూజించాలని చెప్తుంది శాస్త్రం. ముందు గణపతి, దాని తర్వాత బ్రహ్మ, విశ్వకర్మ, లేకపోతే లలిత, విష్ణు, మీ ఇష్టదైవాన్ని బట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఉగాది పచ్చడి అంటారు కానీ ఉగాది పచ్చడి అనకూడదు. పచ్చడి అంటే దంచేది. ఉగాది ప్రసాదం అనాలి. అందరూ అలా అనేస్తుండే, అందరం అలా అంటున్నాం. ఆఖరికి నాకు కూడా తెలియనంతసేపు అలాగే అనుకునేవాడిని, నేను అలాగే అనేవాడిని. అయితే ఇక్కడ ఈ ఉగాది రోజు చేసేటువంటివి ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటికి నవగ్రహాలకి సంబంధం ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే ఉగాది యొక్క ప్రసాదంలో మనం ఏమేమి వేస్తాం, ఎందుకు ప్రసాదం అంటామంటే దాన్ని భగవంతుడికి నివేదన చేసి మనం తీసుకుంటాం, అది ప్రసాదమే అవుతుంది. అయితే ఇందులో మనం ముందుగా వాటర్ పోస్తాం. వాటర్కి చంద్రుడు కారకుడు. వేప పువ్వు అంటే చేదుకి ఎవరు కారకుడు అంటే శనికుజుల కలయిక చేదు. శని కుజ రాహు కలయిక చేదు, బిటర్నెస్. ఇప్పుడు ఈ చేదుకు సంబంధించినటువంటిది ఎప్పుడైతే వేప పువ్వు తీసుకొని మనం చేసుకుంటామో దానివల్ల శని వల్ల వచ్చే దోషాలు, కుజుల వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు నివారణ అవుతాయి. అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎవరికైనా గురుబలం పెరగాలనుకోండి శనగలు తినండి అంటాం. శని బలం పెరగాలనుకోండి, శని దోషం పోవాలంటే ఏమో నువ్వులు దానంగా ఇవ్వండి అంటాం. శని బలం పెరగాలంటే నువ్వులు తినండి అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నమాట ఉంటుంది.
ఆ రకంగా ఈ యొక్క వేప పువ్వు మూలంగా కుజరాహు శని యొక్క నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వీళ్ళలో. ఓకే, అలాగే ఉప్పు కారకుడు ఎవరు? ఉప్పు వేస్తాం అందులో, లవణం వేయమని చెప్తుంది శాస్త్రం. చంద్రుడు కారకుడు, అందుకే టేస్ట్కి ఉప్పు వేయడం వల్ల ఏమొస్తుంది? మనకి టేస్ట్ వస్తుంది, రుచికి కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రబలం పెరుగుతుంది, అంటే మనసు స్థిమితమైనటువంటిది ఉంటుంది. అదేవిధంగా నెయ్యి వేయమని చెప్పింది శాస్త్రం. ఎందుకు నెయ్యి వేయమని చెప్పింది అంటే దేవతలు నెయ్యిని తీసుకుంటారు, అందుకని ఒక 2 స్పూన్లు ఎంతో ఆవు నెయ్యి కూడా అందులో వేయాలి. నెయ్యి కారకుడు ఎవరంటే గురుబలం పెరగాలి. ఆ రోజు మనం దేవుడికి అర్పించి ఈ రుచులన్నింటినీ కలిసినటువంటి దాన్ని మనం తీసుకుంటున్నాం. దీనికి పరోక్షంగా ఇంకోటి ఏంటంటే మన జీవితంలో అన్నీ ఉంటాయి. అప్పుడే నీకు చిరాకు వస్తుంది, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే ప్రేమ పడుతుంది, అప్పుడే అవతల వాళ్ళ మీద హట్ అయిపోతాం, అప్పుడే మనం అయ్యో మన వాళ్ళని దగ్గర తీసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి. అలాగే లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అద్భుతంగా కలిసి వస్తుంది ఒక్కోసారి ఇంకోటి రకరకాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ నీ లైఫ్లో జరుగుతాయి. జీవితం అంటే ఇలా అన్ని కలయిక అని చెప్పడం ఈ రుచులు. అలాగే మనకి మిగతా టేస్ట్లు ఏమేమి వేస్తామని చెప్పి చూసుకున్నట్లయితే పులుపు కారకుడు ఎవరు? శాస్త్రంలో ఎవరని చెప్పారంటే శుక్రుడు పులుపు కారకుడు, శుక్రుడు. ఇక అదేవిధంగా అంటే శుక్రబలం పెరుగుతుంది పులుపు తినడం వల్ల. అదేవిధంగా తీపికి కూడా మళ్ళీ గురువే. మనం ఈ తీపి విషయంలో మనకేం చెప్పారంటే పటిక బెల్లము కానీ వేసుకోమని చెప్పారు శాస్త్రంలో. అదేవిధంగా మిరియాలు వాడమని చెప్పారు దీంట్లో. ఎందుకంటే మీరు గమనించండి, మిరియాల వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎండుమిర్చి వచ్చింది, కానీ యాక్చువల్ మన మిరియాలే ఒకప్పుడు వాడేది. మిరియాలకి రవికుజులు కారకులు. రవికుజులు ఎనర్జీ పెరిగితే ఏమవుతుందంటే కీర్తి ప్రతిష్టలు, మనిషికి పట్టుదల, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అందుకే చూడండి, మనకి జలుబు చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా నేను ఎలాగో ఉందండి, జలుబు పోగానే ఎనర్జీ అయిపోతాం. జలుబు ఉంటే ఎనర్జీగా ఉంటావా, లేకపోతే ఎనర్జీగా ఉంటావా? జలుబుని పోగొట్టేది ఎవరు? మిరియాలు ఇవే కదా, మిరియాలు కషాయం తాగుతాం కదా, అట్లా. ఇక అదే విధంగా దాని తర్వాత మామిడి వేయమని చెప్పారు శాస్త్రం. మామిడి చిన్న చిన్న ముక్కలు వేస్తాం. మామిడి పండిన మామిడి అయితే ఓన్లీ గురువు, పచ్చిగా ఉండే మామిడికి అయితే గురువు బుధుడు. ఈ మామిడి వేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుబుధుల ఎనర్జీ మనకు పెరిగినప్పుడు మనం చూడండి చాలా అంశాల్లో మనం వినకపోవడం వల్ల చాలా కోల్పోతాం. ఒక్కోసారి చెప్పకపోవడం వల్ల తక్కువ కోల్పోతే, వినకపోవడం వల్ల చాలా కోల్పోతాం. నువ్వు ఫస్ట్ విను అంటుంటాను సరే, మనకి ఏదైనా జరిగినప్పుడు అవతల వాళ్ళకి మనం వినకపోతే కోపం వచ్చేస్తుంది అవతల వాళ్ళకి. ఈ వినేటువంటి యోగము పచ్చి మామిడిని ఈ యొక్క ఉగాదిలో వేసుకోవడం వల్ల వస్తుంది. వినడము, చెప్పడం అంటే జ్ఞానం పొందడము, జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది వస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అక్కడ కర్మ తొలగిపోతుంది. ఈ రకంగా అన్ని గ్రహాలు, మరి కేతు ఎక్కడ ఉన్నాడండి ఇక్కడ అంటే ఆ సన్నటి ఏవైతే మనం వేస్తామో, తురిమి వేస్తామో అవన్నీ కేతుకు సంబంధం అనమాట, సన్నగా ఉండేవన్నీ కూడా. ఇలా నవగ్రహాలు కూడా దీంట్లో సంబంధం కలిగి ఉంది. ఇక ఈరోజు మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అభ్యంగన స్నానం చేసుకుని ఇందాక చెప్పినట్టుగా పూజ చేసుకొని ఆ రోజు మనము కొత్త వస్త్రాలు ధరించమని చెప్పింది శాస్త్రం. చక్కగా ఆభరణాలు ఏముంటే అన్నీ వేసుకోమని చెప్పింది. ఇక లేని వాళ్ళ పరిస్థితి పాపం వాళ్ళకి ఎట్లాగో లేదు, ఉండి కూడా వేసుకోరు కొంతమంది. ఇంట్లో అలాగ మధ్యాహ్నం దాకా స్నానం చేయకుండా ఎప్పుడో సాయంత్రం స్నానం చేసి ఆ ఉగాది అయితే ఏంటి ఇప్పుడు ఈ రోజు నుంచి మారిపోతుందా జీవితం అనుకుంటారు. కాదు, ఆ రోజు మనకి ఆవిర్భావం జరిగినటువంటి రోజు కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఇక ఇంకోటి ఏంటంటే మనం ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత 3 గంటల లోపల స్వీకరించమని చెప్తుంది శాస్త్రం. 3 అవర్స్ లోపలే. అంటే మనకు ఉదాహరణకి 6:30 అనుకోండి, 6:30 to 7:30, 8:30, 9:30, మహా అంటే 10 లోపల తీసేసుకోవాలి సూర్యోదయం కనుక 6:30కి అయితే. ఇంకోటి మీరు గమనిస్తే, ఎందుకంటే ఈ రోజు ఎందుకు మనకు ఉగాది ఉండాలి, ఏం వేరే రోజు రేపు ఉండొచ్చు కదా, ఎల్లుండి ఉండొచ్చు కదా అంటే, ఒకటి తిది మీరు కనుక సూర్యోదయ సమయాలను కనుక మీరు ఈ రోజు చూస్తే, ఉగాది రోజు చూస్తే ఎగ్జాక్ట్లీగా సూర్యోదయం ఎంత ఉంటుందో, చీకటి ఎంత ఉంటుందో వెలుగు అంత ఉంటుంది ఉగాది రోజు. అంటే ఎన్ని గంటలు ఉంటుందో కరెక్ట్గా అన్ని గంటలు ఉంటుంది. మిగతా రోజుల్లో మీకు పగలు ఎక్కువ ఉండొచ్చు, రాత్రి తక్కువ ఉండొచ్చు, లేదా రాత్రి ఎక్కువ ఉండొచ్చు, పగలు తక్కువ ఉండొచ్చు, చలికాలం ఎండాకాలంలో మీరు గమనించండి. అవునా కదా, తేడా వస్తుంది కదా. కానీ ఉగాది రోజు ఒక్కరోజు మాత్రం మీకు ఎంత కాలం కరెక్ట్గా మీరు పంచాంగం తీసి కనుక చూస్తే సూర్యోదయం ఇన్ని గంటలకైంది, సూర్యాస్తం ఇన్ని గంటలకైందని 4-5 నిమిషాలు తేడా చూపిస్తుంటుంది. కానీ మీరు కనుక ఆ రోజు ఉగాది రోజు ఉన్నటువంటి చూసుకుంటే 6:24కి సూర్యోదయం అయితే 6:23కి సూర్యాస్తమం. మీరు అదే మీరు 16వ తేదీ తీసుకున్నాను అనుకోండి, 6:27కి సూర్యోదయం అయితే 6:22కి సూర్యాస్తమం. ఎంత తేడా వచ్చింది? 4-5 నిమిషాలు తేడా వచ్చేసింది. అలాగా మనకి సరిగ్గా సూర్యోదయ సూర్యాస్తమం ఈక్వల్గా ఉండేటువంటి రోజు కాదు.
అందుకని ఆ రోజు చేసుకుంటే ఇన్ని ఇవి ఉన్నాయి ఉగాది రోజు చేసుకోవడానికి. అవును గురుగారు. ఇంకోటి ఏంటంటే పంచాంగ శ్రవణం చేయాలి ఆ రోజు. అవును. ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి అంటే పంచాంగములు ఎవరైతే శ్రవణం చేస్తారో ఆ రోజు ఆ సంవత్సరం అంతా మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. అదే. పౌర్ణమి నుంచి ఒక్కొక్క తిథికి పౌర్ణమి, పాడ్యమి, విధియ, తదియ ఇలాగా ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఓకే. ధ్వజారోహణం చేయాలి, పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది ప్రసాదం స్వీకరించాలి. ఇంకొకటి ఏంటంటే పితృదేవతలకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ దోషం కూడా పోతుంది. ఉగాది నుంచి 4 నెలల పాటు ఒక పని కనుక చేయగలిగితే. ఓకే. ఏమిటది అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఇది. ఈ రోజు నుంచి అంటే ఉగాది నుంచి ఒక 4 నెలల పాటు నీటిని పక్షులకి మనం ఇంటి మీద ఒక బౌల్లో పెట్టేసి, మనకి బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అనుకుని బాల్కనీస్లోనో లేదా బిల్డింగ్ మీద కొన్ని బౌల్స్లో పెట్టాలి వాటర్. అలాగే మనకి ఇవి ఉంటాయి చూసారా, జల సంబంధించినవి ఎండాకాలంలో ఎవరికైనా దాహం వేసినప్పుడు తాగడానికి పెడుతూ ఉంటారు, అటువంటివి ఏర్పాటు చేయడము. మరియు అదేవిధంగా గోవులకి వాటికి బయట ఇంటి ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ బయట ఇలా ఒక చిన్న దీంట్లో పెట్టి నీళ్ళు పోసి వదిలేసేవారు. వెళ్తూ ఉండేటువంటి ఆ తొట్టులో వాటర్ తాగేది, ఆ కుక్కో ఆవో ఏదో ఒకటి, అలాంటివి ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. ఇంకా నీళ్ళకి పితృదేవతలకి సంబంధం ఉంటుంది. నీటిని దానంగా ఇస్తే అసలు యాక్చువల్గా కుండతో నీటిని దానం ఇస్తారు ఈ 4 నెలలు కూడా. ఇస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. కొంతమంది అయితే ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో వాటర్ బాటిల్స్ పట్టుకొని వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పనిచేస్తారు. దానివల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది ఈ పర్టికులర్ ఈ 4 నెలలు ప్రత్యేకంగా. కాబట్టి ఇది చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, ఇంతకీ పటాలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? దేవుడి సోమవారం రోజే చేసుకోవాలండి. 16వ తేదీ వస్తుంది మనకు సోమవారం రోజు చేసుకోవాలి. సోమవారం రోజు ఇంకా కుదరలేదంటే మనం ఏం చేయలేము, ఇంకా దాని తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారం చేయము ఎలాగో, బుధవారం రోజు అమావాస్య వస్తుంది కాబట్టి సోమవారం రోజు చేయడం మంచిది. లేకపోతే పండగ పొద్దున్నే అంటే ఇవాళ పండగ పొద్దున్నే చేస్తారు కొంతమంది, కుదరలేదు అనుకోండి అట్లా కూడా చేసుకోవచ్చు, ఆ రోజైనా చేసుకోవచ్చు. ఓకే. ఉదయం రోజు. ఓకే గురుగారు. సో విన్నారు కదా ఉగాది పండుగ యొక్క విశిష్టతని, అలాగే ఎలాగ చేసుకోవాలో గురుగారు అయితే చాలా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.